హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. 4వ భాగానికి స్వాగతం. వశిష్ఠాది మహర్షుల వంటి వారు. బాబు, అది నడయాడుతున్న బ్రహ్మ పదార్థం, దాని గురించి ఎలా పలకడం అంటారు తపస్వాదాయ నిరతులు పండితులు కవులు శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు శ్రీ కామకోటి పరమాచార్యులను గురించి అయినా 4 మాటలు చెప్పండి అని వెంటబడితే అమూల్యమైన ఈ క్రింది అనుభవ విశేషాలు విన్నవించారు. ఒకసారి నేను చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని సందర్శించినప్పుడు మా తండ్రి గారు వ్రాసిన పుస్తకాల సెట్టు ఒకటి తనకివ్వమని అడిగారు. తమకు నాగరలిపి వచ్చు, అరవలిపి వచ్చు, మరి తెలుగు లిపి పరిచయమేనా అని నేను అడిగాను. నాకు అక్షరం వస్తేనేమి రాకపోతేనేమి పుస్తకాలు పెట్టి పూజ చేస్తా, ఒక సెట్టు నువ్వు ఇవ్వు అన్నారు శ్రీవారు. తరువాత కొంతకాలానికి నేను హైదరాబాద్ వచ్చాను. అప్పుడు స్వామివారు హైదరాబాద్లో కౌతా లలితా మనోహర్ ఇంట్లో ఉన్నారు. నేను శ్రీవారిని సందర్శనానికి వెళ్ళాను. అక్కడి పరిచారకుడు నేను వచ్చినట్టు స్వామికి తెలిపారు. దొడ్లో ఒక పాడుబడ్డ కొంపలో కూర్చుని నాకు కబురు పెట్టారు శ్రీవారు. అదే సమయానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు నిర్వహించిన శ్రీ పివి నరసింహారావు గారు కూడా శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆయన శ్రీవారిపై కొన్ని సంస్కృత శ్లోకాలు రాసుకొచ్చారు. శ్రీవారి ఎదుట కూర్చుని ఆయన తన శ్లోకాలు వినిపించారు. శ్రీవారు ఆ శ్లోకాల్లో తప్పులు దిద్ది కొన్ని సూచనలు చేశారు. అప్పుడు నేను ఆసువుగా శ్రీవారి గురించి 4 శ్లోకాలు చదివాను. నా శ్లోకాల్లో తప్పులేవి శ్రీవారు ఎత్తి చూపలేదు. కానీ నా కవిత్వంలో 2 చోట్ల తప్పులు దొర్లినవని శ్రీ నరసింహారావు గారు అన్నారు. కవిత్వంలో, జన్మలో, నడవడిలో ఆయనకు తప్పు అనేది ఉండదు అని శ్రీవారు అన్నారు. ఆ పిమ్మట శ్రీవారిపై నేను ఆసువుగా చెప్పిన శ్లోకాలు మళ్ళా చదవమని చెప్పి 1 గంట సేపు పురాణం చేశారు శ్రీవారు. తరువాత స్వామివారు ఈ క్రింది పద్యం చదివారు. మా తండ్రి గారు రాసిన రామకథామృతంలో బాలకాండ నవమశ్వాసంలోనిది. విశ్వామిత్రుడు శ్రీరాముని నిద్రలేపు సందర్భం. శ్రీవారిపై పద్యం చదివి, మీ నాన్నగారు దోవన పోతూ ఎప్పుడు ఈ పద్యం చదువుతూ ఉండేవారు కదా అని నన్ను అడిగారు. ఏనాడో గతించిన మా తండ్రి గారు తన పద్యాన్ని ఎంత ఆర్తిగా చదివేవారో అలాగే స్వామివారు ఎట్లా తిరిగి చదవగలిగారు. శ్రీవారు ఇప్పటి వారు కారు. వెనుక హర్షయుగంలో వశిష్ఠాదుల కోవకు అనాచారం, ఆత్మహత్య. నేడు లోకంలో చూస్తున్న అనాచారాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే కృష్ణలోనో గోదావరిలోనో దూకి చచ్చిపోదామనే తలంపు ఇటీవల అనేక పర్యాయాలు కలిగింది నాకు. ఒకసారి అరుగు మీద కూర్చుని ఇదే ఆలోచిస్తూ ఉంటే తలుపుకెదురుగా శ్రీవారి రూపం నవ్వుతూ నాకు కనిపించింది. అయితే శ్రీవారు నేల మీద పాదాలు మోపకుండా కాస్త పైన ఉన్నట్టున్నది ఆ రూపం. చచ్చిపోదామనే ఆలోచన వచ్చినప్పుడల్లా వరుసగా 2 రోజులు శ్రీవారి దర్శనం ఇలా జరిగేది. అప్పుడు నాకు విసుగు పుట్టింది. నేను చచ్చిపోవడం బహుశా శ్రీవారికి ఇష్టం లేదు కాబోలనుకుని ఆత్మహత్య ఆలోచనకు స్వస్తి చెప్పుకున్నాను. ఆ పిమ్మట శ్రీవారి రూపం కనబడటం మానేసింది. 5-6 నెలల తరువాత ఒకసారి మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. తీర్థయాత్రలకు వెళ్ళాలంటేనే ఇక్కడకు వస్తాను, లేకపోతే రాను. శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా, శ్రీవారి వద్దకు వెళ్ళినా తీర్థయాత్రే నాకు. ఒకరోజు శ్రీ పి వెంకటేశ్వర్లతో కలిసి శ్రీవారి దర్శనానికి వెళ్ళాను. చందోలు శాస్త్రి గారు వచ్చారని ఆయన శ్రీవారితో చెప్పారు. నన్ను ఉద్దేశించి శ్రీవారు, నీ సమస్య ఏమైంది అన్నారు. నేను ఏ సమస్య? అనాచారం కోసం చావడం వద్దు అని మీరన్నారు కదా, అందుకని చాలించుకున్నాను అంటూ తరువాత ప్రాయశ్చిత్తాన్ని గురించి ముచ్చటించుకున్నాము. శ్రీవారు, నేను ప్రాయశ్చిత్త గ్రంథం ఎందుకు పుట్టింది అనేది ఒక ప్రశ్న. తప్పు చేస్తే దిద్దుకునేందుకు గాను ప్రాయశ్చిత్తం ఉపదేశించారు. తప్పు ఒకసారి చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. అహం బ్రహ్మాస్మి అనుకోరాదా? అనాచార భావం బాధించకుండా ఉండేందుకు గాను. ఆ స్థితి ఇంకా రాలేదు కదా నాకు. స్వామి క్షణిక సమాధి సంఘంతో
నేను అనుగ్రహం ఉంటే వస్తుంది. ఆ తరువాత పక్కన ఒక ఆయన శ్రీవారికి వింజామర ఇస్తుంటే దాన్ని నేను తీసుకుని కొద్దిసేపు వేచాను. ఒక పరిచారకుని ద్వారా శ్రీవారు ఒక సాల్వా తెప్పించి స్వయంగా వారే నాకు దాన్ని కప్పారు. మీరు ఎవరిని తాకరు, మీరే ఒక కొత్త ఆవరణ నాకు కప్పుతున్నారు. నీకు కాదు కప్పేది, నీ మీద వచ్చే అనాచారానికి కప్పుతున్నాను. శ్రీవారికి నాతో పని లేదు, నాకు శ్రీవారితో పని లేదు. కానీ కాసేపు వారితో ఉంటే సంఘంలో నిస్సంగత్వం అలవాటు చేస్తారు శ్రీవారు. ఆయన మహానుభావులు, ఆయన ఋషి. ప్రసంగవశత్తు శ్రీ రాఘవనారాయణ శాస్త్రి గారు తన తండ్రి కీర్తిశేషులు తాడేపల్లి వెంకటప్పయ్య శాస్త్రి గారిని గురించి ఒక చిన్న ఉదాంతం ఇలా చెప్పారు. మా నాన్నగారు త్రిశంక స్వర్గం అనే పేరు గల ఒక డంకాల నాటకం రాశారు. దాన్ని నూజివీడి జమీందారికి చదివి వినిపించారు. చెల్లాపిళ్ళ వెంకటశాస్త్రి గారు తాను రాసిన విశ్వామిత్ర మేనక అనే 3 అంకాల నాటకం చదివారు. కవిత్వం గురించి చర్చ జరిగింది. ప్రపంచంలో మొదటి తరగతి కవిత్వం ఎవరిది అని అడిగారు జమీందారు గారు. నా గొంతులో ప్రాణం ఉండగా మరొకరి కవిత్వం గొప్పదని నేను ఒప్పుకోను అన్నారు చెల్లాపిళ్ళ వెంకటశాస్త్రి గారు. మరి చందోబోలు శాస్త్రి గారు అని అడిగారు జమీందారు గారు. ఆయన ఋషి అన్నారు చెల్లాపిళ్ళవారు. ఈ రోజుకి ఇక్కడ తాగుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.